మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసి అట్లా బెదిరిస్తున్నాడు బ్రదర్. ఏమని బెదిరిస్తున్నాడమ్మా? అంటే శ్రీరామ్ చిట్ ఫండ్ ఫైనాన్స్ లో మా ఫ్రెండ్ నన్ను ఇరికిచ్చింది బ్రదర్. అందులో మీ ఫ్రెండ్ ఇరికించాడు. సో అంచేత మధ్యలో ఎవరమ్మా ఆత్మలోకంలో చూసినప్పుడు మధ్యలో సిగ్నేచర్ పెట్టింది ఎవరమ్మా? ఇండైరెక్ట్ గా షూరిటీ వాళ్ళే ఉండడం నేను చూస్తున్నాను. మీ పేర్లు ఏమైనా ఇచ్చారమ్మా? రెఫరెన్స్ ఏమైనా ఇచ్చారా? అంటే నాది మా హస్బెండ్ ఉంది బ్రదర్. మీది మీ హస్బెండ్ ఏముందమ్మా? షూరిటీగా ఇచ్చారా? ఈ ఫ్రెండ్ మీకు చాలా కాలం నుంచి స్నేహితురాలుగా ఉన్నారు, అవునమ్మా? మీ యొక్క స్నేహితురాల ద్వారా వచ్చినటువంటి ఆ దురాత్మ మిమ్మల్ని పూర్తిగా మైండ్ వశపరుచుకుంది. పెట్టు, ఏం కాదని అది మిమ్మల్ని ఒకనొక దశలో మీరు మీ హస్బెండ్ కూడా ఫోర్స్ చేసి సంతకం పెట్టించే పొజిషన్లోకి వెళ్ళారు, అవునమ్మా? అవును బ్రదర్. అది వశీకరణ దురాత్మ. ఆ వశీకరణ దురాత్మ ఆత్మలోకంలో చూసినప్పుడు మీ కుటుంబానికి ఒక గుడ్ న్యూస్. ఆత్మలోకంలో చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, మీ కుటుంబానికి ఒక గుడ్ న్యూస్, ఒక శుభవర్తమానం త్వరలోనే మీ కుటుంబానికి రావడం నేను చూస్తున్నాను. ఆకాశం తెరపడము, ఆకాశం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి దూత దిగి రావడం నేను చూస్తున్నాను. ఈ దూత మీ ఇంటిలోనికి ప్రవేశిస్తున్నాడు. వావ్, మీ ఇంటిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఈ దూత మీ ఇంటిలోనికి ప్రవేశించి మీకు శుభవర్తమానాన్ని, ఒక గుడ్ న్యూస్ను ఆ దూత తెలియచేయడానికి మీ హౌస్ వద్దకు వస్తున్నాడు. మీ హౌస్ వద్దకు వచ్చినప్పుడు మీ హౌస్ వద్ద నేను ఒక ట్రాన్స్ఫార్మర్ ఏదో సంథింగ్ నియర్ మీ హౌస్ దగ్గర ఏదో చిన్నపాటి ట్రాన్స్ఫార్మర్ చూస్తున్నానమ్మా. ఎవరింటి వద్ద చిన్నపాటి ట్రాన్స్ఫార్మర్ ఉందమ్మా? ఎవరింటి దగ్గర ఉంది ఈ ట్రాన్స్ఫార్మర్? ఇంటికి పక్కలో ఉంది బ్రదర్. అదే మీ ఇంటి పక్కలో ఏముందమ్మా? ట్రాన్స్ఫార్మర్ ఉంది. ట్రాన్స్ఫార్మర్ మీ ఇంటి పక్కలో ట్రాన్స్ఫార్మర్ ఉంది. కరెక్టే, నేను చూసింది కరెక్టే. మీ ఇంటి పక్కల ట్రాన్స్ఫార్మర్ ఉంది. వావ్ వావ్. ఆత్మలోకంలో చూసినప్పుడు దేవుని యొక్క దూత ఆకాశం నుంచి పరలోకం నుంచి మీ ఇంటి పక్కనటువంటి ట్రాన్స్ఫార్మర్ పక్కన దిగడం నేను చూస్తున్నాను. నెక్స్ట్ ఇటువైపు రాగానే ఒక చిన్న గేటు కనిపిస్తుంది. గేటు బ్లాక్ కలర్లో గేట్ ఉంది. చిన్న గేటు. ఎవరిదమ్మా చిన్న గేటు? మాదే బ్రదర్. మీదే. ఆ చిన్న గేట్ వద్దకు వచ్చినప్పుడు నాకు బ్లాక్ కలర్ కనిపిస్తుంది. గేట్ ఏ కలర్ లో ఉందమ్మా? బ్లాక్ కలర్ లో ఉంది బ్రదర్. మీ గేట్ బ్లాక్ కలర్ లో ఉంది. కరెక్టే, చూసేది కరెక్టే. బ్లాక్ కలర్ లో ఉంది. వావ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఆత్మలోకంలో నాకు కనిపించే విషయాలు అన్ని కరెక్టే, క్లియర్గా నేను చూస్తున్నాను. బ్లాక్ గేటు ఓపెన్ చేసుకొని మీ ఇంటిలోనికి నేను ప్రవేశించాను. మీ ఇంటిలోనికి వెళ్ళంగానే డోర్ ఉంది. డోర్ ఓపెన్ చేయగానే చిన్న హాల్ ఉంది. చిన్న హాల్లోకి రాగానే సంథింగ్ ఏదో ఇటువైపు గోడ వైపు తిరిగాను. గోడ వైపు తిరగగానే గోడ మీద ఏదో సంథింగ్ ఏదో దేవుని వాక్యం గోడ మీద ఉంది, అవునమ్మా? రైట్ సైడ్ నేను ప్రవేశించగానే రైట్ సైడ్ నాకు గోడ కనిపిస్తుంది. ఈ గోడ వైపు తిరగగానే గోడ మీద ఒక వాక్యం లాంటిది ఉంది. ఏముందమ్మా గోడ మీద? అంటే దీంట్లో దేవుని వాక్యం, అదే ప్రవాహం వలె జనులు దానిలో కొద్దురని. ఈ గోడ మీద ఉన్నది వాక్యమేనా? కొన్ని అక్షరాలతో ఉన్నది వాక్యమేముంది. నేను చూసింది కరెక్టే. నెక్స్ట్ ఆత్మలోకంలో దూత నాకంటే ముందు మీ హౌస్లోకి లోపలికి వెళ్ళాడు. సో వెళ్ళి ఆ హౌస్లో ప్రవేశించిన తర్వాత దూత మీకు సంబంధించినటువంటి ఏదో డైరీ ఆత్మలోకంలో చూసినప్పుడు నేనేదో డైరీ లాంటివి నేను చూస్తున్నాను. డైరీ చూస్తున్నాను. సంథింగ్ ఆ డైరీ ఏదో బ్రౌన్ కలర్లో, బ్రౌన్ అండ్ బ్లాక్ రెండు మిక్స్ అయి ఉన్నాయి. బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ ఉన్నటువంటి డైరీని దూత ఓపెన్ చేసి అది నాకు చూపిస్తున్నాడు. అందులో కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయి. ప్రేయర్ రిక్వెస్ట్ రాశారు. ఈ ఒక్కొక్క ప్రేయర్ రిక్వెస్ట్ దూత ఆత్మలోకంలో ఒక్కొక్క ప్రేయర్ రిక్వెస్ట్ టిక్కు పెడుతూ సెలవిస్తున్నాడు. త్వరలోనే ఈ కుటుంబంలో కొన్ని కార్యాలు జరుగుతాయి, కొన్ని అద్భుతాలు జరుగుతాయని ఆ దూత సెలవిస్తున్నాడు. గట్టిగా చెప్పండి, ఐ రిసీవ్ అని.
ఎస్ ఆ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లో ఒకటి నేను చూసినప్పుడు, ఆత్మలోకంలో చూసినప్పుడు, ఎస్ ఎవరమ్మా, ఎస్ ఏదో ఇంట్లో కార్యం జరగాలి, సంథింగ్ ఏదో మేలు జరగాలి, శుభకార్యం జరగాలి, అద్భుతం జరగాలని ఎవరో ప్రార్థన చేస్తున్నారు. ఏ విషయం గురించి ప్రార్థన చేస్తున్నారమ్మా? అంటే ఒక ఆంటీ నాకు చెప్పారు బ్రదర్, ఆ ప్రేయర్ రిక్వెస్ట్ కోసం నాకు ఇచ్చారు. ఆమె విషయమే ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ అమ్మాయి వివాహ విషయం. ఎస్ ఆ అమ్మాయి వివాహ విషయం ఏదైనా నోట్బుక్లో రాశారా? రాశాను బ్రదర్. ఎస్ ఏదైనా డైరీలో ఏదో నోట్బుక్లో రాశారమ్మా? రాశాను బ్రదర్. రాశారు. అది నాకు చూపిస్తూ దూత అంటున్నాడు ఏదో సంథింగ్ ఏదో శుభకార్యం జరగాల్సి ఉంటుందని ఆ దూత సెలవిస్తున్నాడు. అయితే ఏ ఆంటీ గురించి అయితే మీరు ప్రార్థన చేస్తున్నారో ఆ యొక్క ఆంటీ కుటుంబంలో త్వరలోనే శుభకార్యం జరగబోతుంది. త్వరలోనే ఆ కుటుంబానికి పెళ్లి గడియ, మ్యారేజ్ గడియ వచ్చి ఉందని ఆ దూత సెలవిస్తున్నాడు. వారు రిసీవ్ అని చెప్పండి. ఎస్ ఆత్మలోకంలో చూసినప్పుడు నాకు సడన్గా USA ఆత్మలోకంలో చూసినప్పుడు నేను USA చూస్తున్నాను. US ఎందుకు చూస్తున్నానని చెక్ చేసినప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, మీకు సంబంధించిన వాళ్ళు ఎవరో somebody went to USA and staying in USA, that is somebody that belongs to you. ఎవరు మీకు సంబంధించిన వాళ్ళు ఎవరో గతంలో USAకి వెళ్ళి అక్కడ జాబ్ చేస్తున్నారు, అక్కడ సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరమ్మా USAకి వెళ్ళింది? అంటే నేను ముందు పని చేస్తున్నాను బ్రదర్, అక్కడ ఆ మేడం వాళ్ళు అక్కడ ఉన్నారు. మీరు ఎక్కడ పని చేశారు? అంటే వాళ్ళు మారట్పల్లిలో ఉండే, వాళ్ళ పిల్లలు అక్కడ అమెరికాలో ఉంటారు. మీరు ఎక్కడైతే పని చేస్తారో ఆ మేడం వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటారు. ఓకే 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 శబరనదర జీ రికేకే షుకుజా. నెక్స్ట్ ఆత్మలోకంలో చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రాబోయే రోజుల్లో మిమ్మల్ని ప్రార్థనలోను అలాగే పరిచయంలోను సేవలోను కూడా వాడుకుంటారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఎస్ కానీ నాకు మీ ఇంటి వద్ద ఇందాక వచ్చినప్పుడు ఒక 1 2 3 3 దుష్టాత్మలు మీ ఇంటి వద్ద నిలబడడం నేను చూస్తున్నాను. ఈ 3 దుష్టాత్మలు ఏంటంటే 3 సమస్యలు కలిగించే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో ఒకనొక సమస్య ఏంటంటే ఈ స్పిరిట్లో నేను చెక్ చేస్తున్నా, నాకు ఐఎమ్ సీయింగ్ వన్ లేడీ అండ్ దిస్ లేడీ ఈజ్ హ్యావింగ్ ఏ సమ్ కైండ్ ఆఫ్ యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లం. ఏదో గర్భానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఎవరో స్త్రీ కనిపిస్తుంది. ఆ స్త్రీకి అప్పుడప్పుడు ఏదో సంథింగ్ లైక్ ఏదో ఫీమేల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గర్భాశయంలో ఏదో సమస్యలాగా చూస్తున్నాను, ఏదో సంథింగ్ లైక్ PCOD ఏదో సంథింగ్ లాగా చూస్తున్నాను. ఎవరికి ఆ సమస్య ఉందమ్మా? మీ కుటుంబంలో ఎవరికైనా సంబంధించిన వారికి ఏమైనా సమస్య ఉందమ్మా? ఎస్ ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారండి? మీ ఫ్రెండ్ ఉన్నారు. ఎస్ అలాగే ఆత్మలో చూసినప్పుడు నాకు ఎస్ పరిశుద్ధాత్మ దేవుడు సడన్గా నేను మెడికల్ ఫీల్డ్ ఎస్ ఆత్మలోకంలో చూసినప్పుడు నాకు మెడికల్ ఫీల్డ్ హాస్పిటల్ నేను చూస్తున్నాను. ఈ హాస్పిటల్ ఎందుకు చూస్తా నేను ఆశ్చర్యపోతున్నాను. ఈ హాస్పిటల్లోకి ఎవరో వెళ్ళడం రావడం నేను చూస్తున్నాను. ఎస్ ఏంటని నేను చూస్తున్నప్పుడు నాకు సంథింగ్ లైక్ ఎవరో హాస్పిటల్తో ఎవరైనా కనెక్షన్లో ఉన్నారమ్మా? మేమే వెళ్ళాం బ్రదర్, మా హస్బెండ్కి BP ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది. ఇవాళ కూడా హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఈ రోజు కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళి మీరు వచ్చారు. అవునమ్మా? ఈ మధ్య మీరు తరచూ హాస్పిటల్కి పోయి వస్తున్నారు. అవునమ్మా? ఎస్ మీ హస్బెండ్ నేను చూసినప్పుడు ఎస్ ఎవరికమ్మా ఈ మధ్య మీ హస్బెండ్ నేను చూసినప్పుడు మీ హస్బెండ్ చుట్టూ కొంచెం ఆవేశం, కోపం, ఎస్ చిరాకు కలిగించే కొన్ని దురాత్మలు సంచారం చేయడం చూస్తున్నాను. అందువల్ల ఎవరికమ్మా కొంచెం ఈ మధ్య బాగా కోపం ఎవరికి వస్తుంది? మీ హస్బెండ్కి వస్తుంది. అలాగే మిడ్ నైట్లో సడన్గా డిస్టర్బ్ అయిపోయి ఎస్ మిడ్ నైట్లో ఎవరమ్మా మిడ్ నైట్లో ఊరిగా డిస్టర్బ్ అయిపోయి లేచి కూర్చుంటున్నారు, తర్వాత నిద్ర పట్టకుండా అలాగే ఒక్కోసారి నైట్ మార్నింగ్ వరకు కూడా అలాగే మెలకుగా ఉంటున్నారు. ఎవరికి అలా కలుగుతుందమ్మా? మా హస్బెండ్కే అవుతుంది. మీ హస్బెండ్కే జరుగుతుంది. అవునమ్మా? మీ హస్బెండ్ నేను చూసినప్పుడు ఎవరో మీ హస్బెండ్కు ఫోన్ చేసేదో సీరియస్గా సంథింగ్ ఏదో సీరియస్గా ఏదో వార్నింగ్స్ ఇవ్వడం నేను చూస్తున్నాను. అవునమ్మా? ఎస్ ఆ వార్నింగ్స్ వచ్చినప్పుడు చూడండి ఆ లేడీ ఎస్ ఆ విషయం ప్రస్తావించగానే పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ ఈ బిడ్డను దర్శిస్తున్నాడు. ఈ విషయాన్ని ప్రస్తావించగానే చూడండి ఎలా ఆ హృదయం ఎస్ ముట్టబడి కన్నీరు కారుస్తుందో చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ ఆ విషయాన్ని ఆత్మలోకం నాకు తెలియచేశాడు.
ఎస్ ఎవరో మీ హస్బెండ్కి ఫోన్లు చేసి కొందరు వార్నింగ్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ మీరు ఇది చేయాలి, మీకు టైం ఇస్తున్నాము, మీకు డెడ్ లైన్ ఇస్తున్నాము, ఈ టైం లోపల ఇది చేయాలి, ఈ అమౌంట్ కట్టాలి, ఇది చేయాలి, ఈ పేమెంట్స్ కట్టాలి, లేనంటే మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని ఫోన్లు చేసేసరికి ఎవరికమ్మా ఊరికే కోపం, చిరాకు, టెన్షన్ ఎవరికి వస్తుందమ్మా? మా హస్బెండ్కి బ్రదర్. మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య అట్లా మొన్న మాకు ఫోన్ చేసి అట్లా బెదిరిస్తున్నాడు బ్రదర్. ఏమని బెదిరిస్తున్నాడమ్మా? అంటే శ్రీరామ్ చిట్ ఫండ్ ఫైనాన్స్ లో మా ఫ్రెండ్ నన్ను ఇరికిచ్చింది బ్రదర్. అందులో మీ ఫ్రెండ్ ఇరికించాడు. సో అంచేత మధ్యలో ఎవరమ్మా ఆత్మలోకంలో చూసినప్పుడు మధ్యలో సిగ్నేచర్ పెట్టింది ఎవరమ్మా? ఎవరో సిగ్నేచర్? మా ఫ్రెండే బ్రదర్. ఎస్ ఎవరు పెట్టారు సిగ్నేచర్? ఆమెనే పెట్టింది. ఆమెనే దేనికి? లోన్ కోసం పెట్టింది. కానీ గ్యారంటీ మధ్యవర్తిగా షూరిటీగా ఎవరున్నారమ్మా? ఆమెనే ఉంది బ్రదర్. షూరిటీ ఆమెనే ఉంది. కానీ మీకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవరో చిట్ ఫండ్స్ దాకా వెళ్ళి అక్కడ కొంచెం ఇండైరెక్ట్గా షూరిటీ వాళ్ళే ఉండడం నేను చూస్తున్నాను. ఎస్ మీ పేర్లు ఏమైనా ఇచ్చారమ్మా? రెఫరెన్స్ ఏమైనా ఇచ్చారా? అంటే నాది మా హస్బెండ్దే ఉంది బ్రదర్. మీది మీ హస్బెండ్ ఏముందమ్మా? షూరిటీగా ఇచ్చారా? షూరిటీగా మీరు ఇచ్చారు, అవునమ్మా? అదే నేను చూస్తున్నాను. మీరు మీ హస్బెండ్ షూరిటీగా ఇచ్చారు. సో వాళ్ళు కట్టలేకపోతున్నారు. సో అందువల్ల వాళ్ళు చేయతేశారు. సో అందువల్ల శ్రీరామ్ చిట్ ఫండ్ వాళ్ళు అంటున్నారు మీరు మధ్యవర్తిగా ఉన్నారు, అంచేత ఇప్పుడు కట్టాల్సింది మీరే. మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఫోన్ చేసినప్పుడు మా దగ్గర ఇప్పుడు కట్టే స్థితి లేదు, మీరే కట్టేసేయండి, ఏదో ఒకటి చేసి కట్టేసేయండి, తర్వాత మీకు అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను, కానీ ఇప్పుడు మాత్రం కట్టేసేయండి అని చెప్పేసి మీ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కూడా ఏదో ఫోన్ చేసి సీరియస్గా గట్టిగా చెప్తున్నాడు. అటు సైడ్ శ్రీరామ్ చిట్ ఫండ్స్ వాళ్ళు కూడా సీరియస్గా ఫోన్ చేసరికి ఎస్ మీ హస్బెండ్ కొంచెం బాగా టెన్షన్ పడుతున్నాడు. అది మాకేం చేయాలో అర్థం కాక ఇల్లు మేము అమ్మేసాం బ్రదర్. ఏం చేయాలో తెలియక మీరు ఆ ఇల్లు అమ్మేసి లోన్ క్లియర్ చేసేసి ఇప్పుడు మేము సపరేట్ గా ఉంటున్నారు. ఎస్ అక్కడే మీ కుటుంబం మీద సాతాను యొక్క దాడి స్టార్ట్ కావడం నేను చూస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నారు ఏంటంటే మీరు మీ యొక్క సిచ్యువేషన్లో నేను మీకు సహాయం చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. కానీ అదే సమయంలో మీ అందరికీ వచ్చేటువంటి హెచ్చరిక ఏంటంటే లేఖనం సెలవిస్తుంది ఎవరికి మధ్యవర్తిగా ఉండొద్దు. Do not be as a mediator to anybody when they are taking loan తీసుకున్నప్పుడు మీరెవరికి మధ్యవర్తిగా ఉండొద్దు. సో మీరు నమ్మారు, వారు నట్టేయటం ఉంచేశారు, అవునమ్మా? నమ్మారు, నట్టేయడం ఉంచేశారు. సో శ్రీరామ్ చిట్ ఫండ్స్ వాళ్ళు కోర్టుకి వెళ్తామని చెప్పారు, మిమ్మల్ని బజార్కి ఇడిస్తామని కొన్ని సెక్షన్స్ కూడా ఏదో పెట్టే ప్రయత్నం చేశారు, కోర్టులో ఏదో కేసు వేసే ప్రయత్నం చేశారు, అవునమ్మా? చేసేసరికి మీ ఆస్తి జప్తు చేసుకుంటామని వాళ్ళు వచ్చారు. సో మీరు ఆస్తి ఇల్లు అమ్మేయాల్సి వచ్చింది. ఇల్లు అమ్మేసి కష్టపడి మీరు కొనుక్కున్నటువంటి ఇల్లును మీరు వాళ్ళు చేసిన అప్పులకు జమీన్గా ఉన్నందుకు అది అమ్మేసి అప్పులు తీర్చి ఇప్పుడు రెంట్ ఇంట్లో ఉంటున్నారు, అవునమ్మా? ఇదైనప్పటి నుంచి మీ మనసులో ఎంతో వేదన, మీ హస్బెండ్ యొక్క ఆరోగ్యం క్షీణించడం చూస్తున్నాను, అవునమ్మా? ఈ విషయం గురించి కూడా మీకు మీ హస్బెండ్ మధ్య కూడా తరచూ గొడవ లాంటివి కూడా జరగడం చూస్తున్నాను. ఎస్ నీ వల్లనే జరిగింది, నీ వల్లే జరిగింది, నువ్వే సో ఏదో షూరిటీ ఇవ్వమని చెప్పావు, నువ్వే చేసావు అని ఈ సిచ్యువేషన్ బట్టి ఎవరి గొడవ అవుతుందమ్మా ఇంట్లో? మా ఇద్దరికి మీకు మీ హస్బెండ్ మధ్య గొడవ అవుతుంది. ఏ విషయం బట్టి గొడవ అవుతుందమ్మా? అంటే మీ ఫ్రెండ్ చేయబట్టే ఇప్పుడు రోడ్ పాలైనము, ఇక్కడ దాకా వచ్చినాం. మనము ఆ రోజే సైన్ పెట్టకపోతే అయిపోతుండే, ఒప్పుకోకపోతే అయిపోతుండే అని అన్నారు. అవును, మీ హస్బెండ్ అదే అంటున్నాడు. మీ ఫ్రెండ్ అని చెప్పేసి ఏదో రిక్వెస్ట్ చేసేసరికి నువ్వు ఎస్ ఒప్పుకున్నావు. ఆ రోజు సంతకం పెట్టుకుపోయి ఉంటే బాగుండేది, నువ్వు పెట్టావు, నువ్వు ఏదో నువ్వు బలవంతంగా ఒప్పింప చేస్తావు, అందువల్ల మన సొంత ఇల్లు పోయిందని మీ హస్బెండ్ కూడా జరిగిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తను కూడా ఎంతగానో బాధపడుతున్నాడు. ఎస్ రికేకే షుకుజా LATHA లత ఆత్మలోకంలో చూసినప్పుడు నాకు LATHA లత అనేటువంటి పేరు కనిపిస్తుందమ్మా. లత సంబడి ఎవరో మీకు సంబంధించిన వాళ్ళు ఎవరో సర్కిల్లో లత అనేటువంటి పేరు గలవారు ఉన్నారు. ఎవరు ఉన్నారమ్మా?
మీ ఫ్రెండ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి నియర్ సమీప సర్కిల్ ఎవరో లత ఉన్నారు. ఎస్, ఆ లత అనేటువంటి లేడీలోకి ఒక దురాత్మ ప్రవేశించడం చూస్తున్నాను. దురాత్మ ఏం చెప్పిందంటే మీరు కట్టొద్దు, మీరు వాస్తవానికి వారికి కూడా ఏదో హౌస్ ఏదో సంథింగ్ ఏదో ప్రాపర్టీ లాంటిది ఉంది, కానీ అది వాళ్ళు లేదని చెప్పేసి మీకు దాయడం నేను చూస్తున్నాను. మీకు ఆ విషయం తెలుసమ్మా? తెలియదు. ఎస్, వాళ్ళకి ఏదో ప్రాపర్టీ ఏదో వేరే చోట నాకు కనిపిస్తుంది, దాన్ని అమ్మేసి వాళ్ళు కట్టేయచ్చు. కానీ ఏంటంటే ఏమీ లేనట్టుగా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. సో తెచ్చి భారం మీపై వేశారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, మళ్ళీ మిమ్మల్ని పైకి లేవనెత్తబోతున్నాడు, మళ్ళీ మిమ్మల్ని స్థిరపరచబోతున్నాడు, మళ్ళీ కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి సంపాదించుకునే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు కాచినటువంటి కన్నీళ్లను ఆయన చూచి ఉన్నాడు. ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు, అవునమ్మా, ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు, వేల కన్నీళ్లు మీరు కాచి ఉన్నారు. ఒకనొక దశలో ఎందుకు సిచ్యువేషన్ వచ్చిందని చెప్పేసి మీరు దేవునిపై కూడా ఒకనొక దశలో మీరు ప్రశ్నించేటువంటి స్థితిలో కూడా మీరు వచ్చారు. అవునమ్మా? ఎస్, నాకు మీలో ఒక మోసానికి గురి చేసే ఒక దురాత్మ నాకు మీ ఒంట్లో కనిపిస్తుందమ్మా. ఈ దురాత్మ మీ ఫ్రెండ్ ద్వారా ఎస్, మీకు మీ ఫ్రెండ్కి మధ్య ఒక డీమానిక్ సోల్టే లాంటివి నేను చూస్తున్నాను. ఈ ఫ్రెండ్ మీకు చాలా కాలం నుంచి స్నేహితురాలుగా ఉన్నారు. అవునమ్మా? ఎస్, ఆల్మోస్ట్ లైక్ కాలేజ్ డేస్, స్కూల్ డేస్ నుంచి కూడా ఉన్నారు. అవునమ్మా? స్కూల్ డేస్ నుంచి కూడా ఈ ఫ్రెండ్ ఉన్నారు. అయితే ఈ డీమానిక్ సోల్టే ఆధారం చేసుకున్న ఒక దురాత్మ మీ ఒంట్లో ప్రవేశించడం నేను చూస్తున్నాను. వాస్తవానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ హస్బెండ్ ద్వారా వద్దు 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 అని ఆపే ప్రయత్నం చేశాడు, కానీ మీ హస్బెండ్ అప్పుడు వద్దని కూడా చెప్పాడు. అవునమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు అటు సైడ్ మీ హస్బెండ్ తరపు నుంచి వద్దు, మనం సంతం పెట్టొద్దు, మనం రిస్క్ తీసుకోవద్దని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రమాదం తప్పించాలని మీ హస్బెండ్తో కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ మీ యొక్క స్నేహితురాల ద్వారా వచ్చినటువంటి ఆ దురాత్మ మిమ్మల్ని పూర్తిగా మైండ్ వశపరుచుకుంది. ఎస్, పెట్టు, ఏం కాదు ఏం కాదు ఏం కాదని అది మిమ్మల్ని ఒకనొక దశలో మీరు మీ హస్బెండ్ కూడా ఫోర్స్ చేసి సంతకం పెట్టించే పొజిషన్లోకి వెళ్ళారు. అవునమ్మా? అవును బ్రదర్. అది వశీకరణ దురాత్మ. ఆ వశీకరణ దురాత్మ, ఈ వశీకరణ దురాత్మ ఏం చేస్తుందంటే వేరే వాళ్ళకి సంబంధించిన పనులు చేసేంత వరకు ఆ దురాత్మ ఏంటంటే మన మైండ్ మీద కూర్చుంటుంది. అది ఆ పని చేసేంత వరకు నిన్ను విడిచిపెట్టదు, అది నిన్ను ఒత్తిడి చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆ దురాత్మ నీలో నుంచి బయటికి రాబోతుంది. పంపిద్దామమ్మా? పంపిద్దామా? ఎస్, ఈ దురాత్మ పోతే కానీ మీరు కోల్పోయినవన్నీ మళ్ళీ తిరిగి సంపాదించుకోలేరు. ఎస్, పంపిద్దామమ్మా? పంపిద్దాం. ఎస్, మీకు అప్పుడప్పుడు బాగా ఈ తలంతా కూడా బరువుగా నొప్పిగా ఉంటుంది. అవునమ్మా? ఎస్, ఒక్కోసారి అది లోపల నుంచి ఏదో పొడిచినట్టుగాను స్థలంతా కూడా పగిలిపోతున్నట్టుగా మీకు అనిపిస్తుంటుంది. అవునమ్మా? రైట్, మీ ఒంట్లో ఉన్నటువంటి ఆ యొక్క మోసపరిచేటువంటి దురాత్మ మీలో నుంచి బయటకు వచ్చేస్తుంది. నాతో చెప్పండి అమ్మా, యేసయ్యా నాలో ఉన్న మోసానికి గురి చేసే దురాత్మ ఇప్పుడే నాలో నుంచి వెళ్ళిపోవాలి. ఎస్, వెళ్ళిపోవాలా? ఈ రోజా వచ్చే వారమా? ఈ రోజు నుంచి. ఈ క్షణమేనా లేదా నెక్స్ట్ వారం? ఈ క్షణమే. ఈ క్షణమే. రెడీ? రెడీ. చెప్పండి గట్టిగా, రెడీ అని చెప్పండి. రెడీ. ఎస్ ఎస్, కళ్ళు మూసుకోండి. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ఎస్, మీ పట్టమే కూడా చేపెట్టుకోండి. మీ ఒంట్లో ఏ దురాత్మ ఉన్నా కానీ యేసు నామములో బయటికి రాబోతుంది. యూట్యూబ్ లైవ్ చూసే బిడ్డలు, ఫేస్బుక్ లైవ్ చూసే బిడ్డలు, మీ ఒంటిలో ఇంటిలో ఏ దురాత్మ ఉన్నా కానీ యేసు క్రీస్తు నామములో విడిచేసి బయటికి వచ్చేస్తుంది. ఎస్, సైలెంట్గా ఉండండమ్మా. మీ పొట్టలోకి ఉన్న దురాత్మ బయటకు వచ్చేస్తుంది. ఈ బిడ్డ పొట్టలోనికి పరిశుద్ధాత్మ యొక్క మంటలను రిలీజ్ చేస్తున్నాను. బిడ్డ పొట్టలోనికి పరిశుద్ధాత్మ యొక్క మంటలో ఈ బిడ్డ పొట్టలోకి ప్రవేశించాయి. ఇక చూడండి, ఆ దురాత్మ బయటకు వచ్చేస్తుంది పట్టలోకి. చెప్పేశాను, ఈ సిస్టర్ రెడీగా ఉందని అడిగాను, రెడీగా ఉందని చెప్పింది. ఇప్పుడు ఆ దయ్యం కూడా బయటపడడానికి రెడీగా ఉంది.
ఎస్, పాతాళం నుంచి వచ్చేటువంటి మంటలు ఎస్ ఈ బిడ్డ పట్టులోనికి ప్రవేశిస్తున్నాయి. ఈ బిడ్డ పట్టులో తీసేసిన దురాత్మలు మంటల్లో కాలిపోతున్నా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. పరిశుద్ధాత్మ యొక్క మంటలు, పాతాళం నుంచి మంటలు ఈ బిడ్డ పట్టులోనికి ప్రవేశిస్తున్నాయి. ఈ బిడ్డ పట్టులో ఉన్న దురాత్మలు, మోసానికి గురి చేసిన దురాత్మలు, వశీకరణ దురాత్మలు మంటల్లో కాలిపోతున్నా. దురాత్మల్ని బంధించేశాను, కాలిపోతున్నా. అరుస్తూ ఒంట్లో ఎక్కడైతే ఏ దురాత్మ ఉన్నా కానీ అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఈ బిడ్డ పట్టులో పరిశుద్ధాత్మ యొక్క మంటలు తిప్పేస్తున్నాయి. కడుపంతా తిప్పేస్తున్నాయి. దురాత్మలు కాలిపోతున్నాయి. కడుపంతా తిప్పేస్తుంది. దురాత్మలు మంటల్లో కాలిపోతున్నా. అరుస్తూ గడిగడిగా అరుస్తూ ఈ బిడ్డ ఒంట్లో నుంచి బయటకు వచ్చేస్తున్నా. అరుస్తూ పట్టలో మొత్తం అగ్ని తిప్పేస్తుంది. ఒళ్ళంతా పరిశుద్ధాత్మ మంటలు. ఆ మంటల్లో దురాత్మలు కాలిపోతున్నాయి. దురాత్మలు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఇక నీ పని అయిపోయింది. ఎస్, కడుపంతా వికారం వేస్తుంది, వాంతి అనిపిస్తుంది. కడుపంతా తిప్పేస్తుంది. వికారం అనిపిస్తుంది, వాంతి అనిపిస్తుంది. ఇక దురాత్మలు నోటి ద్వారా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఇప్పుడే వాంతి అనిపిస్తుంది. దురాత్మలను యేసు నామములో బంధించేశాను. ఇక వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నా. వచ్చేస్తున్నా. ఇప్పుడు నీకు వాంతి అనిపిస్తుంది. వాంతి రూపంలో మొత్తం బకెట్ రెడీగా ఉంది. ఎస్, దురాత్మ మొత్తం తండుకుంటా వచ్చేస్తున్నా. కడుపులో మొత్తం సుడిగాలు వంటి గ్యాస్ నెత్తి వరకు, గొంతు వరకు ఎగజిమ్ముతుంది. మొత్తం తన్నేస్తుంది వాంతి రూపంలో. రైట్, బకెట్ రెడీ. వాంతి రూపంలో బకెట్లోనికి వచ్చేస్తున్నా. రైట్, చూడండి వచ్చేస్తుంది. ఎస్, వచ్చేస్తున్నా వాంతి రూపంలో ఫాస్ట్గా. సుడిగాలి ఒంట్లో మొత్తం సుడిగాలి తిప్పేస్తుంది. పరిశుద్ధాత్మ మంటలు గ్యాస్ వలె తల వద్దకి, గొంతు వద్దకి ఎగజిమ్ముతున్నాయి. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. మొత్తం వశీకరణ దురాత్మలు, తలనొప్పి, అప్పులు, మోసం, వంచన, కుతంత్రం అన్నీ మొత్తం. ఇంకొకటి ఫాస్ట్గా వచ్చేస్తున్నా. రైట్, ఎస్, బయటకు వచ్చేస్తుంది. ఎస్, చేతుల పైకి ఎత్తమ్మా. ఎస్, అభిషేకం నీపై బలంగా దిగొస్తుంది. ఏమైతే కోల్పోయి ఉన్నావో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుని అభిషేకం నీపైకి రాబోతుంది. ఓ అభిషేకం పొందుకోండి. అభిషేకం బలంగా దిగొస్తుంది.
టచ్ చేస్తుంది. చూడండి చూడండి, ఆ బిడ్డను అభిషేకం టచ్ చేస్తుంది. చప్పలు కొట్టండి, చప్పలు కొట్టండి. ఎస్, ఆ బిడ్డను అభిషేకం బలంగా టచ్ చేస్తుంది. ఎస్, ఆ బిడ్డను అభిషేకం బలంగా టచ్ చేస్తుంది. ఇదే అభిషేకం నిన్ను కూడా టచ్ చేస్తుంది. చప్పలు కొడుతుండగా ఎక్కడున్నా కానీ అభిషేకం ఒక్కొక్కడిని ఈ అగ్ని అభిషేకం టచ్ చేస్తుంది. బలమైన అభిషేకం ఒక్కొక్కరి మీదకి బలంగా దిగొస్తుంది. Clap your hands and say thank you Jesus. Shout and say hallelujah. Clap your hands and say thank you Jesus. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. Shout and say hallelujah. Say hallelujah. Yes, ఒకసారి మీ తల చెక్ చేసుకోండి అమ్మా. మీ తలంతా కూడా ఫ్రీగా ఉంటుంది. ఎస్, తల ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీ తలంతా ఒకసారి ఇలా ఇలా కదిలించి చూసుకోండి అమ్మా. ఫ్రీగా ఉంది. మీకు ఏమనిపించింది అమ్మా? ఇప్పుడు ఎందుకు వాంతి చేసుకున్నారు? మీ కడుపులో ఏమనిపించింది? మంట మంటగా ఉండి ఇట్లా బయటికి మొత్తం ఇట్లా వామిటింగ్. వాంతి మీలో నుంచి ఏదో బయటకు వచ్చినట్టు అనిపించిందమ్మా? అనిపించింది. ఇప్పుడు మీ తలంతా ఒళ్ళంతా ఫ్రీగా ఉంది. వావ్, వచ్చేటప్పుడు చాలా బరువుతో వచ్చినాను. మీరు వచ్చినప్పుడు ఎంతో బరువుతో వచ్చారు. వేదనలతో బాధతో వచ్చినాను. దేవుడు ఈ రోజు నాతో మాట్లాడాలి అనేసి అనుకొని వచ్చినాను. ఎస్, వేదంతో బాధతో ఎంతో ఆవేదనతో మీరు వచ్చి ఉన్నారు. ఎస్, ఇప్పుడు ఏమైతే కోల్పోయి ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడు అవన్నీ మీకు దయచేయబోతున్నాడు. కోల్పోయినటువంటి హౌస్ ఇంకో హౌస్ మీరు కొనుక్కోబోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సాయం చేయబోతున్నాడు. అద్భుతాలు జరుగుతున్నాయి. ఎస్, క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ సే